బాపట్ల జిల్లా అద్దేపల్లిలో టీడీపీ నాయకులు తమ అసలు స్వరూపాన్ని ప్రదర్శించారు. వారిని ఎవరు ఎగదోశారో ఏమో కానీ వైఎస్ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అలా ఎందుకు చేశారని అడిగినందుకు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపైనే లేనిపోని ఆరోపణలు చేసి కేసులు పెట్టారు. అధికారం చేతిలో ఉంది కదా అని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను కార్యకర్తలను రెచ్చగొడుతూ హామీలపై చర్చ జరగకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సాయశక్తులుగా కుట్టిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ శ్రేణుల ఆగడాలకు అన్యాయాలకు హద్దే లేకుండా పోయింది. ప్రధానంగా గ్రామాల్లో వారు తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఎస్సీ ఎస్టీ వార్డుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. జేసీబీలతో ఇళ్లను కూలదోయిస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులని కూడా చూడకుండా చితకబాదుతూ ఉండడం ఊరూరా కనిపిస్తోంది. శిలాఫలకాలు, వైఎస్ఆర్ విగ్రహాలను తొలగిస్తున్నారు, పగలకొడుతున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో అందరూ చూస్తుండగానే టీడీపీ వర్గీయులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇదేం కక్ష సాధింపు? గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారే. ఎవరైనా ఇలా చేశారా? అధికారం చేజెక్కించుకుంటే ఇలా దాడులు చేయడానికి, ఆస్తులు ధ్వంసం చేయడానికి లైసెన్స్ వచ్చినట్ల? లేక అధికారంతో పాటు హిస్టీరియా ఏమైనా వచ్చిందా, అందుకే ఇలా చేస్తున్నారా అని వైఎస్ఆర్సీపీ నేతలు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందే టీడీపీ నేత లోకేష్ నాయుడు వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. అధికారం దక్కగానే ఎవరిని వదిలిపెట్టమని, డే 1 నుంచి దాడులు చేస్తామని గతంలోనే విద్వేష భాషలో మాట్లాడారాయన. రెడ్ బుక్ ఒకటి తెరిచానని, అందులో రాజకీయ ప్రత్యర్థుల పేర్లను రాసుకుంటున్నానని బహిరంగంగానే ప్రకటించారు. జగన్ ప్రభుత్వ అధికారులను భయపెట్టారు. ఆ విధంగా లోకేష్ చూపిన ఉన్మాదమే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులకు నరాన ఎక్కింది. అందుకే తమ వికృత చేష్టలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారు. టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎమ్మెల్యేగా ఉన్న వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. బట్టిప్రోలు పంచాయతీ పరిధి అద్దేపల్లి దళితవాడలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. విగ్రహం దాదాపుగా దగ్ధమైంది. దీంతో దళితవాడలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైఎస్ఆర్ విగ్రహానికి సమీపంలో ఉన్న టీడీపీ జెండా దిమ్మెను వైఎస్ఆర్సీపీ వారు పగలగొట్టారని, అందుకు ప్రతీకారంగానే వైఎస్ విగ్రహాన్ని తగలబెట్టినట్లుగా టీడీపీ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. కానీ టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే తమను రెచ్చగొట్టేందుకు తమ పార్టీ జెండా దిమ్మెను పగలగొట్టుకుని ఆ సాకుతో వైఎస్ విగ్రహాన్ని కాల్చివేశారని వైఎస్ఆర్సీపీ నేతలు వాదిస్తున్నారు. జూన్ నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి టీడీపీ అరాచక పర్వం అడ్డు అదుపు లేకుండా అమానుష్యంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా టీడీపీ నేతలు దాడులు చేస్తూ వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు గ్రామాలు వదిలి వెళ్లిపోయారు. టీడీపీ జెండా దిమ్మెలను పగలగొట్టడం, ఆ పార్టీ నేతలపై దాడి చేసే పరిస్థితి వైఎస్ఆర్సీపీ నేతలకు లేదన్నది టీడీపీ నేతలకు తెలుసు. కాకపోతే ఏదో ఒక సాకు చూపి అద్దేపల్లిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని కాలబెట్టారు. స్ఫూర్తిని నింపిన మహనీయుల విగ్రహాలను ధ్వంసం, దహనం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. టీడీపీ దురాఘాతాన్ని ఖండించారు. తమ పాలనలో ఇలాంటి దాడులే జరగలేదనే విషయాన్ని గుర్తు చేశారు. కొత్త ఆలోచనతో మీరు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. లాంగ్ రన్లో మీరు ప్రభుత్వం బాగా నడపాలని మేము కోరుకుంటా ఉన్నాం. మేము ఎక్కడ ఇలాంటి గొడవలు, దాడులు, అఘాయిత్యాలు ఎక్కడ చేయలేదే. ఎప్పుడైనా జరిగిందా? ఉసుకొలిపామా? కేడర్ని ఎప్పుడైనా తప్పుదో పట్టమని చెప్పామా? మేము ఎక్కడన్నా తప్పుడు ఆలోచనతో మాట్లాడిన తీరు చూపించమనండి. ఎక్కడా లేదు. ఎవరి మీద దాడి చేయటము ఈరోజు చూస్తూ ఉన్నాం. వేమూరు నియోజకవర్గంలో మాకు దేవుళ్ళు లాంటి సమానుడైనటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలేస్తుంటే బొగ్గురు మండుతోంది. ఎంత అరాచకం అది! ఎంత అన్యాయం అంటా ఉన్నా. ఎవరు చేసినా చివరికి ఎవరన్నా తీస్తుంటే, వీడియో తీస్తుంటే చంపేస్తాను భయపెడతారా? ప్రక్కన తెలుగుదేశం దిమ్మేసి దానికి 2 దెబ్బలేసి వాళ్ళే ప్లాన్ చేసుకుని తగలేసి వెళ్ళారంటే ఎంత అన్యాయం! ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? వ్యవస్థలు ఏమవుతాయి? పోలీస్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది? మేము ఎప్పుడైనా అట్లా చేసామా? అద్దేపల్లిలో కాలిపోయిన వైఎస్ఆర్ విగ్రహాన్ని వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు పరిశీలించారు. అక్కడే మరో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహం ఏర్పాటు పూర్తయ్యే వరకు అశోక్ బాబు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని మౌన దీక్ష చేశారు. దళితవాడ ప్రజలు ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు.
విగ్రహాన్ని దగ్ధం చేయడం గ్రామ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిందని, చంద్రబాబు రాక్షస పాలనకు ఇది పరాకాష్ట అని అశోక్ బాబు మండిపడ్డారు. దళితుల మీద దళితులను ఎగదోయడం, బలహీన వర్గాల మీద బలహీన వర్గాల వారిని ఉసిగొల్పడం చంద్రబాబు నైజమని, ఈ ట్రాప్లో పడవద్దని ఆయన అన్ని పార్టీల కార్యకర్తలకు సూచించారు. మనల్ని రాళ్లుగా ఉపయోగిస్తున్నారు. మన మీద ఏదైనా ఒక రాయి ఎవరన్నా విసిరేస్తే మనకు రాయి తగిలితే రాయి మీద మనం కేసు పెట్టం, రాయి మీద కోప్పడం, రాయి విసిరేసిన వాడి మీదే బాధేస్తుంది, కోపం వస్తుంది. కాబట్టి మీరందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరించి ఒకటే చెప్తున్నా, రాళ్లగా మారొద్దు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలుగా మారి మన వాళ్ళని మనమే పొడుచుకొని చంపేసుకుంటా కేసులు పెట్టుకుంటా ఇప్పుడు జరిగినటువంటి కేసులన్నీ కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు వీళ్ళ మీదే ఉన్నాయి, కానీ వాళ్ళ మీద కేసులు లేవు. తెలుసుకోండి. మీ మీద మీరే, మీ పల్లెల్లో మీరే కేసులు పెట్టుకుని జైళ్ళ చుట్టూ పోలీసుల చుట్టూ వాళ్ళ దగ్గర బానిసత్వం చేసేటువంటి పరిస్థితులు వద్దని చెప్పేసి మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ రాయి విసిరేస్తుంది చంద్రబాబు నాయుడు, ఇక్కడ రాయి విసిరేస్తుంది లోకేష్ బాబు, ఇక్కడ రాయి విసిరేస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళల్లో రాళ్లగా మారొద్దని చెప్పేసి చెప్తున్నా. అలానే నిన్న జరిగినటువంటి కార్యక్రమం పక్కన దిమ్మె, తెలుగుదేశం దిమ్మె, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కన తెలుగుదేశం దిమ్మె ఉంది. దాన్ని వాళ్లే పగలగొట్టుకొని రాత్రి ఆ వీడియో దాన్నే వాళ్లే పగలగొట్టుకొని తెల్లారి ఉదయం వాళ్ళు వచ్చి పెట్రోల్ పోసేసి తగలబెట్టారు. అంతకుముందు రజకులతో కొట్టించేసేసి కేసులు పెట్టారు. అంతకుముందు గౌడాస్తో కొట్టించి కేసులు పెట్టించారు. అంతకుముందు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వాలంటీర్ని, వాళ్ళ ముగ్గురు పిల్లలుంటే వాళ్ళ ముగ్గురిని చాలా దారుణంగా తిడుతూ ఇంటికి పోయి ఆ అమ్మాయి మీద దాడి చేశారు. ఇవన్నీ చూస్తూ ఏదో తెలుగుదేశం గెలిచింది, మనుషులు వేసినటువంటి ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే మనుషులేస్తే గెలిస్తే మనుషుల్లాగా మానవత్వం ఉండి ప్రవర్తిస్తారు. మిషన్ల ద్వారా గెలిచారే కాబట్టి తెలుగుదేశం వాళ్ళు మిషన్ లాగా మానవత్వం లేనటువంటి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నా. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేనిఫెస్టో అమలు గురించే ఆలోచించాల్సిన టీడీపీ అగ్రనేతలు, మంత్రులు, జిల్లా నేతలు ఆ పని చేయడం లేదు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్గా దాడులు చేస్తున్నారు. వారిని రెచ్చగొట్టడానికి ఇదిగో ఇలా వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.